నమస్తే. వెల్కమ్ టు విశుద్ధ ఆస్ట్రాలజీ. ఈ వీడియోలో మనం కర్కాటక రాశి వారికి జనవరి ఫలితాలు అన్నీ కూడా ఎలా ఉంటాయో తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలా మంచి ప్రెడిక్షన్స్ అయితే ప్రొవైడ్ చేశాను. ఇక్కడ గ్రహ గోచారాలు కావచ్చు, ఆ యొక్క గ్రహ స్థితులు కావచ్చు అన్నీ కూడా రాసి పెట్టా. మీకు ఒక అవగాహన ఉంటుందనే ఉద్దేశంతో. ఇది చూస్తూ నేను చెప్పే ప్రెడిక్షన్స్ వినండి. క్లియర్‌గా అన్నీ కూడా క్లారిటీ వస్తుంది, అర్థమవుతుంది. ఇంకా మనం ఆస్ట్రాలజీ కోర్స్ అయితే ఒకటి లాంచ్ చేసాం. అది ఫస్ట్ బ్యాచ్ అనేది ఆన్‌గోయింగ్‌లో ఉంది. సెకండ్ బ్యాచ్ అనేది స్టార్ట్ చేయబోతున్నాం. ఎవరన్నా బిగినింగ్ లెవెల్ నుంచి కేపీ ఆస్ట్రాలజీ అనేది నేర్చుకోవాలి అనుకుంటుంటే మీరు ఎన్రోల్ అవ్వచ్చు. కోర్స్ అయితే జాయిన్ అవ్వచ్చు. ఈ వీడియో లాస్ట్‌లో ఒక 2-3 మినిట్స్‌లో ఆ యొక్క కోర్సుకి సంబంధించిన యాడ్ వస్తుంది. దాంట్లో ఫీ డీటెయిల్స్ అండ్ సిలబస్ అన్నీ కూడా ఇంక్లూడ్ చేశాను. దాన్ని చూసి మీకు నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే ఎన్రోల్ అవ్వచ్చు, కాంటాక్ట్ అవ్వచ్చు. ఇంకా వీడియోలోకెళ్తే ముందుగా ఇక్కడ మీ యొక్క కర్కాటక రాశి నుంచి చతుర్థ లాభాధిపతి అయిన శుక్రుడు సప్తమ స్థానంలో వెళ్ళడం వల్ల సోషల్ స్టేటస్ అనేది మీ యొక్క సమాజంలో మీ యొక్క పేరు ప్రతిష్టలు అనేటివి చాలా ఎక్సలెంట్‌గా పెరుగుతాయన్నమాట. ఎందుకంటే లాభాధిపతి మీకు లాభస్థానం అనేది మీ యొక్క సోషల్ సర్కిల్‌కి సంబంధించి అండ్ అవన్నీ కూడా వస్తుంది. సప్తమ స్థానం అంటే మీ యొక్క ఆపోజిట్ పర్సన్స్ వాళ్ళు మిమ్మల్ని చూసే దృష్టి, మీ గురించి ఏమనుకుంటున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు, అంటే గొప్పగా ఫీల్ అవుతున్నారా, ఒక మర్యాదస్తుడని ఫీల్ అవుతున్నారా, లేదంటే నార్మల్ మామూలు పర్సన్ అన్నట్టుగా ఫీల్ అవుతున్నారా, ఇవన్నీ కూడా మీకు ఈ యొక్క సప్తమ స్థానంలో ఉన్న గ్రహం అనేది సిగ్నిఫై చేస్తూ ఉంటుంది. అది మీకు కేంద్రాధిపతి అయిన అంటే చతుర్థాధిపతి అండ్ ఉపచయాధిపతి లాభస్థానాధిపతి ఆయన శుక్రుడు ఉండడం వల్ల, అది కూడా శుభగ్రహం అవ్వడం వల్ల ఎక్సలెంట్ టైం పీరియడ్ అనమాట ఇది సోషల్ స్టేటస్ అనేది పెంచుకోవడానికి. అండ్ సోషల్ స్టేటస్ ఆటోమేటిక్‌గా ఖచ్చితంగా పెరుగుతుంది కూడా. ఇదొకటి. నెక్స్ట్ ఎవరైతే అబ్రాడ్‌లో సెటిల్ అయి ఉన్నారో, అబ్రాడ్‌లో ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నారో వారికి వారి యొక్క స్పౌస్ వల్ల గానీ, స్పౌస్‌తో కలిసి గానీ ప్రాపర్టీ బై చేయడం, లేదంటే సడన్ ట్రావెల్స్ అనేది ఈ 2 ప్రెడిక్షన్స్‌లో ఏదైనా సరే స్పౌస్‌తో కలిసి ప్రాపర్టీ బై చేయడం గానీ, లేదంటే సడన్ లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్ చేయడం గానీ ఖచ్చితంగా జరుగుతుందనమాట. ఇదొక పాయింట్. ఈ యొక్క ప్లానెటరీ పొజిషన్ అనేది పర్టిక్యులర్‌గా 2 విషయాల్లో బావుంటుంది. సోషల్ స్టేటస్ బాగా పెరుగుతుంది. ప్రాపర్టీ బయింగ్‌కి ఎక్సలెంట్ టైమ్ పీరియడ్ అనేది క్రియేట్ చేస్తుంది. ఇదైతే మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకా సూర్యుడి గోచారం ఇక్కడ జనవరి 14వ తేదీ ఈ యొక్క మకర రాశిలో జరుగుతుంది. మీ యొక్క ద్వితీయాధిపతి అంటే మారక స్థానాధిపతి అండ్ సప్తమ స్థానం అది కూడా మారక స్థానమే. మారక స్థానాలంటే డెత్ ఇన్ఫ్లిక్టింగ్ హౌసెస్ అంటారనమాట. అంటే మరణానికి సంబంధించింది, హెల్త్ ఇష్యూస్‌ని ఎక్కువ చేసేదానికి సంబంధించింది. ఫిజికల్‌గా గానీ మెంటల్‌గా గానీ బాగా హెల్త్ అనేది డ్యామేజ్ చేసే స్థానాలనమాట అవన్నీ గూడా. అంటే చావుకి సంబంధించి, డెత్‌కి సంబంధించి మారకం అంటే డెత్. దీనికి సంబంధించిన స్థానాలనమాట. 2, 7 స్థానాలు ఏ లగ్న రాశుల వారికైనా అవుతాయి. అక్కడ ఈ యొక్క మారక స్థానాధిపతి అయిన ఈ యొక్క సూర్యుడు సప్తమ స్థానమైన ఇంకో మారక స్థానంలోకి వెళ్ళడం వల్ల ఇది యాస్ట్రాలాజికల్‌గా చూసుకుంటే హెల్త్‌కి అంత మంచి టైమ్ పీరియడ్ అయితే కాదు. ఖచ్చితంగా చాలా డిస్టర్బెన్సెస్‌ని క్రియేట్ చేసే టైమ్ పీరియడ్ అనమాట. ఆ సూర్యుడి వల్ల ఏంటి అంటే పర్టిక్యులర్‌గా మెన్‌లో అయితే ఈ ప్రోస్టేట్ ప్రాబ్లమ్స్ గానీ, యూటీఐస్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ గానీ, ఓకే. అండ్ ఇంకొకటి ఇక్కడ నీ క్యాప్స్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అండ్ ఉమెన్‌లో అయితే ఈ యుటెరస్‌కి సంబంధించి యుటెరిన్ అని అంటూ ఉంటారు కదా కొన్ని. వాటికి సంబంధించి పీసీఓడీస్‌కి సంబంధించి ఇలాంటి వాటికి అన్ని కుజుడితో కలిసాడు కాబట్టి పీసీఓడీస్‌కి సంబంధించి ఇట్లాంటివన్నీ కూడా ప్రాబ్లమ్స్ అన్నీ బాగా ఎక్కువ అవ్వడం అండ్ బాగా ఇష్యూస్ అయితే క్రియేట్ చేయడం అనేది ఎక్కువగా జరుగుతది. ఖచ్చితంగా హెల్త్ కాన్షియస్‌నెస్ అనేది బాగా మెయింటైన్ చేయండి. హెల్త్ చెకప్స్ గానీ అండ్ మెడిసిన్ వాడడం గానీ ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా ఖచ్చితంగా బాగా చేసుకోండి. హెల్త్ పరంగా చాలా ఇబ్బందికరంగా ఉంది. ఫుడ్ కంట్రోల్ అనేది బాగా పెట్టుకోండి. స్పైసీ ఫుడ్స్, టూ మచ్ నాన్ వెజ్, స్పైసీ ఫుడ్స్ అనేటివి తగ్గించండి. ఒక 1 మంత్ అట్‌లీస్ట్ జనవరి 14th టు ఫిబ్రవరి 14th, 15th వరకు కొంచెం ఈ యొక్క స్పైసీ అండ్ నాన్ వెజ్ ఫుడ్స్ అనేది బాగా తక్కువ తీసుకుంటే మంచిదనమాట. ఇది చేసుకొని సూర్య నమస్కారాలు ప్రతిరోజు కూడా చేయండి. నెక్స్ట్ ఇంకా కుజుడి గోచారం ఇక్కడ జనవరి 16వ తేదీ మీ యొక్క పంచమ, దశమాధిపతి అయిన కుజుడు సప్తమ స్థానంలోకి వెళ్తాడు. అది సప్తమ స్థానంలో మకర రాశి కుజుడికి ఉచ్చ స్థానం అనమాట. బ్యూటిఫుల్ టైమ్ పీరియడ్. ఇది ఒక రకంగా వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రాన్సిట్ ఇన్ స్టార్టింగ్ ఆఫ్ ద ఇయర్ అని చెప్పుకోవచ్చు. ఎందువల్ల అంటే మీకు ఇక్కడ కర్కాటక రాశి వారికి కుజుడు యోగ కారకుడు అనమాట. యోగ కారకుడు అంటే ఏంటి ఒక కేంద్రానికి, ఒక కోణానికి అధిపతి యోగ కారకుడు అవుతారు. ఆ కుజుడికి ఉచ్చ స్థానం పొందుతున్నాడు. బ్యూటిఫుల్ టైం పీరియడ్ ఇదైతే మాత్రం. ఈ టైం పీరియడ్‌లో ఏంటంటే కెరియర్ అడ్వాన్స్‌మెంట్ అనేది బాగా జరుగుతుంది. అంటే కెరియర్‌లో మీకు ప్రమోషన్స్ రావడం గానీ ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. ఒకవేళ మీకు కుజ మహాదశ, కుజ అంతర్దశ, కుజ ప్రత్యంతర్దశ లేదా కుజ సూక్ష్మ దశ అయినా పర్వాలేదు. అట్‌లీస్ట్ జనవరి 16 తర్వాత కుజ సూక్ష్మ దశ వచ్చినా పర్వాలేదనమాట. కెరియర్‌లో దాన్నేమంటారు?
ప్రమోషన్స్ రావడానికి అండ్ ఎలివేట్ అవ్వడానికి చాలా ఎక్సలెంట్ టైం పీరియడ్స్ అయితే ఉన్నాయన్నమాట. దీన్నైతే మిస్ చేయకండి. ఖచ్చితంగా చాలా ఎక్సలెంట్ టైం పీరియడ్ ఇదైతే. సో, ఏదైనా కెరియర్‌లో మీరేదైనా ఆహ్, కొత్త డిమాండ్స్ గావచ్చు, లేదంటే మీ యొక్క సుపీరియర్స్‌తో, మేనేజర్స్‌తో మీ యొక్క కెరియర్ ప్రమోషన్స్‌కి సంబంధించి మాట్లాడాలి అనుకుంటున్నా గావచ్చు, ఈ టైం పీరియడ్‌లో ధైర్యం జేసి కొంచెం ధైర్యం తెచ్చుకొని మాట్లాడేసేయండి. ఖచ్చితంగా పాజిటివ్‌గా రిసీవ్ చేసుకుంటారు. పాజిటివ్‌గా మీకు రియాక్షన్ గూడా ఇస్తారనమాట. సో, అది గూడా ఇంకా బెటర్‌గా మీరు చేయాలి అనుకుంటే మీకు చంద్రుడు గూడా సప్తమ స్థానంలోనే ఉన్నప్పుడు చేసుకోండి. ఓకే. మీ చంద్రుడు గూడా సప్తమంలో ఉన్నప్పుడే చేసుకొని, అష్టమంలో ఉన్నప్పుడు చేయకండి మళ్ళీ. అది ఒక 2 ½ డేస్‌కి మారిపోతూ ఉంటాడు. ఈ జనవరి 16 తర్వాత ఏదో ఒక 2.5 డేస్ చంద్రుడు సప్తమంలోకొస్తాడు. ఆ టైం పీరియడ్‌లో ఏదైనా మాట్లాడాలి అంటే వెళ్లి మాట్లాడేసేయండి. పంచగ్రహాలైతే ఉంటాయి. ఎక్సలెంట్ టైమ్ ఫ్రేమ్ అనమాట. సో, ఇదొకటి. నెక్స్ట్ ఇంకా ఇక్కడ అదే కుజుడు మ్యారేజ్‌కి సంబంధించి కూడా పాజిటివ్ థింగ్సే ఇస్తున్నాడనమాట. సో, కొత్త కొత్త రిలేషన్‌షిప్స్ ఫార్మ్ చేసుకోవడానికి గానీ, మ్యారేజ్ సంబంధాలు కుదరడానికి గానీ అన్నిటికి కూడా కుజుడు యొక్క ప్లేస్‌మెంట్ చాలా ఫేవరబుల్‌గా ఉంది. ఈ టైం పీరియడ్‌లో పెళ్లి సంబంధాలు కుదరడం కూడా జరుగుతుంది. అండ్ మరి మీకిక్కడ కర్కాటక రాశి వారికి 12వ స్థానంలో గురుడున్నాడు. మార్చ్ 11థ్ వరకు వక్రించుంటాడు. సో, గురుడు ఇక్కడ ఉన్నప్పుడు ఏంటంటే పర్టిక్యులర్‌గా మీకు ఆహ్, ఫిలాసఫికల్ మైండ్‌సెట్ అనేదొచ్చేస్తది. బాగా ఆహ్, దాన్నేమంటారు ఇక్కడ కోరికలు ఎక్కువైపోతాయన్నమాట. లైక్ ఏంటంటే ఇట్లుండే అమ్మాయే రావాలి, ఇట్లుండే అబ్బాయే రావాలి. అడ్జస్ట్‌మెంట్ అనేది లేకుండా పూర్తిగా. ఓకే. ఫేషియల్ ఫీచర్స్ గావచ్చు, ఫిజికల్ స్ట్రక్చర్ గావచ్చు, ఇట్లా ఇంత సైజే ఉండాలి, ఇంత వెయిటే ఉండాలి, ఇంత హైట్ ఉండాలి. ఇట్లాంటి ఒక ఓవర్ ఎక్స్‌పెక్టేషన్స్, టూ మచ్ ఎక్స్‌పెక్టేషన్స్ ఎక్కువుంటాయి. సో, కొంచెం ఫిల్టర్స్ అనేటివి యాడ్ జేసుకోండి. సో, కొంచెం ఫిల్టరేషన్ అనేది మరీ టూ మచ్‌గా పెట్టుకోకుండా తగ్గించుకోండి. ఓకే. యాడ్ చేసుకున్నానా? సారీ తగ్గించుకోండి. ఫిల్టర్స్ తగ్గించుకోండి. ఓకే. సో, చిన్న చిన్న అవి ఇవి ఉంటే అడ్జస్ట్ చేసుకొని మ్యారేజ్ సంబంధానికి ఓకే చెప్పడానికి ట్రై చేయండి. లేదంటే తర్వాత చాలా లేట్ అవ్వడానికి అవకాశాలున్నాయి. సో, ఈ టైమ్ పీరియడ్‌ని యూజ్ చేసుకోండి. మంచి సంబంధాలు కుదరడానికి మంచి ప్రాబబిలిటీస్ ఉన్నాయి. సో, ఇదనమాట. సో, ఇదే కుజుడు మీకిక్కడ ఫైనాన్సెస్‌కి సంబంధించిన దాంట్లో మాత్రం కొంచెం రెస్ట్రిక్షన్స్ పెడతాడనమాట. సో, ఎందుకు రెస్ట్రిక్షన్స్ పెడతాడు? అన్నీ మంచిగానే చేస్తున్నాడు కదా అనుకుంటే మీకు ద్వితీయ స్థానంలో కేతు యొక్క పొజిషన్ ఉంది. సో, ఇక్కడ ద్వితీయ స్థానంలో కేతు ఉన్నాడు ప్రస్తుతానికి సింహరాశిలో. సో, ద్వితీయ స్థానం ధనస్థానం. సో, ధనస్థానంకి కుజుడు యొక్క అష్టమ దృష్టి ఉంది. అది పర్వాలేదు గానీ, కేతు కూడా అక్కడే ఉండి కేతుపై కుజుడు దృష్టి ప్రాబ్లమ్ అనమాట. సో, ఇక్కడేంటంటే స్ట్రగుల్స్ అండ్ ఎమోషనల్ ఇంటెన్సిటీస్ అనేవి పెంచేస్తాడు. ఎక్స్‌పెన్సెస్ విపరీతంగా చేస్తాడు. ఆలోచన లేకుండా ఓకే. సో, మైండ్‌లెస్ స్పెండింగ్ అనేది ఎక్కువ చేస్తాడనమాట. సో, ఇదొకటి ప్రాబ్లమ్ ఒకటుంది. ఓవర్ ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ ఇచ్చేసేయడం గానీ, ఫ్రెండ్స్ అండ్ సోషల్ సర్కిల్‌లో ఉన్న పీపుల్‌కి ఓవర్ ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ ఇచ్చేసేయడం గానీ, ట్రాప్ అయిపోయిన ఫీలింగ్ అనేది తీసుకురావడం గానీ చేస్తాడనమాట. సో, కొంచెం కేర్‌ఫుల్‌గా డీల్ చేయండి ఫైనాన్సెస్ అన్నీ కూడా. అంత పాజిటివ్‌గా అయితే లేదు. ఫైనాన్సెస్ పరంగా మాత్రమే. అది కూడా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. మీరు ఫైనాన్షియల్‌గా కొంచెం ఆ యొక్క ప్రికాషన్స్‌ని ఫాలో అయితే సరిపోతుంది. లాసెస్ ఏం లేవు గానీ, ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ అనేటివి ఇచ్చేటప్పుడు నేను చేసి పెట్టేస్తా, నీకు చేసేస్తా, ఖచ్చితంగా నేను ఇచ్చేస్తా డబ్బులు నువ్వు తీసుకెళ్ళిపో అన్నట్టుగా కాకుండా, నేను చూస్తా, ఐ విల్ ట్రై అన్నట్టు మాత్రమే చెప్పండి. నేను చేస్తా అని మాత్రం చెప్పకండి. ఈవెన్ దో మీకు చేసే కెపాసిటీ ఉన్నప్పటికీ కూడా. ఓకే. ఎవరికి కూడా టూ మచ్ ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ ఈ యొక్క జనవరి 16థ్ నుంచి నెక్స్ట్ 40 డేస్‌లో ఇవ్వకండి. అదనమాట. నెక్స్ట్ ఇంకా బుధుడు జనవరి 17థ్ మకర రాశిలోకి మీ తృతీయాధిపతి, వ్యయాధిపతి వెళ్ళడం వల్ల సప్తమ స్థానం అనేది మీకు స్పౌజ్‌కి సంబంధించి వైఫ్ అండ్ హస్బెండ్‌కి సంబంధించింది. ఈ టైం పీరియడ్‌లో వైఫ్ అండ్ హస్బెండ్‌కి సంబంధించిన వాళ్ళ పైన మీరు పెట్టే ఖర్చు, వాళ్ళ పైన మీరు చేసే స్పెండింగ్ అనేది చాలా హెవీగా ఉంటుంది. సో, ఎక్కువ ఖర్చులు పెట్టేయడానికి అవకాశాలున్నాయన్నమాట. సో, ఇదొక్కటే చిన్న ప్రాబ్లమ్. అదొక్కటి తప్పిస్తే మిగతా అన్నీ బానే ఉన్నాయి. సో, అదొకటి కొంచెం కేర్‌ఫుల్‌గా మేనేజ్ చేసుకోండి. సో, ఇదనమాట. ఎలాంటి స్వీట్ కోటింగ్, సుత్తి, సోది ఏది లేకుండా మీకన్నీ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, మీకు నచ్చిందని అనుకుంటున్నా. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ తీసుకొస్తూనే ఉంటా. సో, ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా అస్ట్రాలజీ కోర్స్‌కి సంబంధించి చూసుకుంటే గనక ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే సెకండ్ బ్యాచ్‌కి సో, ఒక 10, 15 సెకండ్స్ తర్వాత యాడ్ వస్తుంది. సో, దాన్ని చూసి దాంట్లో ఫీ స్ట్రక్చర్, సిలబస్ అన్నీ ఉన్నాయి. సో, మీరు చూసి మీకు ఓకే అంటే జాయిన్ అవ్వండి. అండ్ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే నిజంగా మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే కాల్ చేయండి. నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే కాంటాక్ట్ అవ్వండి. కన్సల్టేషన్ కోసం కావచ్చు ఆర్ ఎల్స్ క్లాస్ జాయినింగ్ కోసం కావచ్చు. ఎందుకంటే టైమ్ పాస్ కాలర్స్ ఎక్కువవుతున్నారనమాట. జస్ట్ ఊరికే కాసేపు మాట్లాడేసి వెళ్దాం. ఊరికే సరదాగా కొంచెంసేపు డిస్కస్ చేసి ఫీ డీటెయిల్స్ అన్నీ కనుక్కొని సైలెంట్ అయిపోదాం. ఇట్లా అనుకునే వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఎక్కువైపోతున్నారు. సో, అలాంటి వాళ్ళు రావడం వల్ల రియల్‌గా గైడెన్స్ ఇవ్వాల్సిన పీపుల్‌కి డిలే అయిపోతుంది అన్నీ గూడా. సో, అందువల్ల చెప్తున్నా. దయచేసి మీకు నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఓన్లీ పెయిడ్ కన్సల్టేషన్స్ మాత్రం ప్రస్తుతానికి ఓన్లీ పెయిడ్ కన్సల్టేషన్స్ మాత్రం అవైలబుల్ ఉన్నాయి. సో, థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.
సో మీరు కూడా ఇలాంటి యాక్యురేట్ ప్రెడిక్షన్స్ ఇవ్వాలి అండ్ ట్రూ ఆస్ట్రాలజీ నేర్చుకోవాలనుకుంటున్నారా? వితౌట్ ఎనీ బ్లఫ్ అండ్ అన్నెసెసరీ థియరీస్ ఏమీ లేకుండా ఓన్లీ కోర్ కాన్సెప్ట్స్ ప్లస్ ప్రెడిక్టివ్ టెక్నిక్స్ అండ్ గ్రేట్ ఆస్ట్రాలజికల్ నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవాలనుకుంటే హియర్ ఇస్ ద ఛాన్స్. మన విశ్వద ఆస్ట్రాలజీ నుండి నేను ఒక అద్భుతమైన కోర్స్ అయితే లాంచ్ చేశాను. ఇది కంప్లీట్లీ లైవ్ ప్లస్ ప్రాక్టికల్ ప్లస్ బిగినర్ ఫ్రెండ్లీ. ఆస్ట్రాలజీలో ఏమి రాని వారు కూడా ఈ కోర్స్ జాయిన్ అయ్యి మాస్టర్ అవ్వచ్చు అనమాట. ఆస్ట్రాలజీలో మాస్టర్ అయితే అవ్వచ్చు. దీంట్లో నేను నా ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ రీసెర్చ్ అండ్ నాలెడ్జ్ని ఒక స్ట్రక్చర్డ్ వేలో ఒక మంచి కోర్స్ లాగా డిజైన్ చేశాను. ఇది ఒక ఇంటిగ్రేటెడ్ అండ్ ఫాస్ట్ ట్రాక్ కోర్స్ విత్ 1.5 months డ్యూరేషన్ అండ్ 22 to 24 లైవ్ సెషన్స్ విత్ వీకెండ్ క్లాసెస్ అనమాట. మొత్తం కోర్స్ అంతా కూడా తెలుగు ప్లస్ ఇంగ్లీష్ రెండింటిలోనూ అవైలబుల్లో ఉంటుంది. ఈ ఇంటిగ్రేటెడ్ వేదిక్ ప్లస్ కేపీ ఆస్ట్రాలజీ కోర్సులో మీరు నేర్చుకోబోయే టాపిక్స్ వేదిక్ నుండి 12 జోడియాక్ సైన్స్, హౌసెస్ అండ్ ప్లానెట్స్, ఫ్రెండ్షిప్ అండ్ ఎనిమిటీ అమాంగ్ ప్లానెట్స్, కీ యోగాస్ అండ్ దోషాస్, వేదిక్ ఆస్ట్రాలజీ ప్రకారం ఫైనాన్సెస్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, మ్యారేజ్ ఎలా చూడాలి, కెరీర్ ఎలా చూడాలి, లైఫ్ గ్రోత్ ఎలా చూడాలి అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ట్రాన్సిట్స్ అండ్ రెమెడీస్. ఇవి వేదిక్లోని కోర్ కాన్సెప్ట్స్. నెక్స్ట్ మూవింగ్ టు కేపీ ఆస్ట్రాలజీ. కేపీ బేసిక్స్, జోడియాక్ డివిజన్స్, సబ్లాట్స్, ప్రామిస్ ఆఫ్ ద ఈవెంట్ ఎలా చూడాలి, ప్రామిస్ ఆఫ్ కస్పల్ సబ్లాట్ థియరీ, అసలు సబ్లాట్ అంటే ఏంటి, స్టార్ లాట్ అంటే ఏంటి, ఫలితాలు ఎలా ఉంటాయి, ప్లానెటరీ సిగ్నిఫికేటర్స్ ABCDEF సిగ్నిఫికేటర్స్ ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఎలా క్యాల్కులేషన్స్ చేయాలి. సో ఇది చాలా కోర్ కాన్సెప్ట్ అనమాట. కేపీ ఆస్ట్రాలజీ మొత్తం ఈ సిగ్నిఫికేటర్స్ పైన ఆధారపడి ఉంటుంది అండ్ రూలింగ్ ప్లానెట్స్ పైన, సిగ్నిఫికేటర్స్ పైన, సబ్లాట్ పైన ఆధారపడి ఉంటుంది. సో కోర్ అయిన ఈ ABCDE సిగ్నిఫికేటర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, రూలింగ్ ప్లానెట్ థియరీ ఏంటి, రూలింగ్ ప్లానెట్స్ అంటే ఏంటి, పరిపాలక గ్రహాలను ఎలా చూడాలి, మెయిన్లీ కేపీ టెక్నిక్స్ అయితే నేర్పిస్తాను. బేసిక్ రూల్స్ అండ్ అడ్వాన్స్డ్ రూల్స్ అండ్ యొక్క టెక్నిక్స్ అన్ని కూడా క్లియర్గా నేర్పిస్తాను. మెయిన్లీ కేపీ టెక్నిక్స్ టు ప్రెడిక్ట్ మ్యారేజ్, కెరియర్ అండ్ హెల్త్, జాబ్ ట్రాన్స్ఫర్, జాబ్ ప్రమోషన్, బిజినెస్, జాబ్ ఆర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, టైప్ ఆఫ్ కెరియర్ అండ్ టైప్ ఆఫ్ ఫీల్డ్, ఇవన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి రాహు కేతు అండ్ దేర్ రోల్, కేపీ ఆస్ట్రాలజీలో రాహు కేతువుల యొక్క రోల్ ఏంటి అన్ని కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఇలా ఇంకా చాలా కోర్ కాన్సెప్ట్స్ అండ్ ప్రెడిక్టివ్ టెక్నిక్స్, అద్భుతమైన ప్రెడిక్టివ్ టెక్నిక్స్ చెప్తాను. సో ఈ కోర్సులో మొత్తం అన్ని కూడా కవర్ చేస్తాను. సో ఇన్ని కోర్ కాన్సెప్ట్స్ చెప్తున్నారు, ఫీజు ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నారా? జస్ట్ 12,000 మాత్రమే. లాంచ్ చేసిన ప్రైస్ 20,000 అండ్ డిస్కౌంటెడ్ ప్రైస్ 15,000 అండ్ అందులో కూడా ఫస్ట్ జాయిన్ అయ్యే 12 మెంబర్స్కి 12,000కే ఈ కోర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డైరెక్ట్గా మీరు లైవ్లో నా దగ్గర నుండే నేర్చుకుంటారు వయా ఆన్లైన్ క్లాసెస్. సో ఈ ఛాన్స్ అయితే మిస్ అవ్వకండి. లిమిటెడ్ బ్యాచ్ మాత్రమే. జాయిన్ అవ్వాలి అనుకుంటే కింద స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఆర్ కాల్ చేయండి. సీ యూ ఇన్ లైవ్ సెషన్స్.